యేసుని నమ్మినటువంటి వారిని మరి చంపడానికి ఆ ప్రధాన యాజకులు వాళ్ళ యొక్క అందరూ కూడా మంచి ప్లాన్ సిద్ధం చేసుకుని ఉన్నారు. వాళ్ళలో ఒకడైనటువంటి సౌలు గారు కూడా ఉన్నారు వాళ్ళతో. ఎక్కడ యేసు శిష్యులు ఎక్కడైనా ఉంటే పట్టుకోండి, వాళ్ళని చెరసాల్లో వేసేయండి, కొట్టండి, చంపండి. ఈ విధమైనటువంటి అనుభవాలే అక్కడ కనబడుతున్నాయి. ఒకవేళ వాటిని భరించవలసి వస్తుందేమో కాబట్టి ఏం చేస్తున్నారంటే అనుకూలంగా ఉండేటువంటి మార్గంలో సాగి వెళ్ళిపోతున్నారు. కానీ విశ్వాస మార్గపు అనుభవం ఆ విధమైంది కాదు. ప్రభు అంటున్నాడు వాళ్ళతో, ఏంటి మాట్లాడుకుంటున్నారు ఏంటంటే, నీకు ఆ సంగతే తెలీదా ఏంటి? ఏదో కొత్తగా మాట్లాడుతున్నావు. మరి నజరేయుడైనటువంటి యేసు అనేటువంటి ఆయన్ని ఏం చేశారు? ఆయన దేవుని ఎదుట, ప్రజలందరి ఎదుట, క్రియలలోనూ వాక్యంలోనూ శక్తిగల ప్రవక్త. ఆయన గురించి తెలుసు, ఆయన శక్తి గురించి తెలుసు, ఆయన యొక్క ఉన్నతమైన స్థితి ఏంటో వాళ్ళకి తెలుసు. కానీ ఏం చేస్తున్నారు? ఆయన మీద ఆధారపడలేనటువంటి స్థితిలో వాళ్ళ